మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. వాగర్ధావ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. పంచమహాభూతలింగాలలో ప్రసిద్ధిగాంచినటువంటి అరుణాచల మహాక్షేత్రమున ఈ సంవత్సరము ఆషాఢబహుళ తదియ బుధవారం నుండి ఆషాఢబహుళ అష్టమి వరకు కూడా 5 రోజుల చొప్పున విశేషమైనటువంటి సంక్షేప రామాయణ సహిత స్వపంచాయతన హవనాలు చేయుటకు సంకల్పించడం జరిగినది. కుజక్షేత్రముగా పేరుగాంచిన ఈ యొక్క అరుణాచలముందు విశేషముగా స్వామివారి యొక్క అభిషేకము, ఆరాధన, గిరి ప్రదక్షిణ, స్వామివారి యొక్క దర్శనము, ధ్యానము అనేవి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి సంకేతము. ప్రతి ఒక్కరూ కూడా అరుణాచల మహాక్షేత్రంలో ఏదో ఒక కార్యక్రమం కానీ, స్వామివారి యొక్క దర్శనము కానీ, గిరి ప్రదక్షిణం చేయడానికి కానీ చాలా ఆసక్తి చూపుతూ ఉంటారు. అలాగే ఈ అరుణాచల మహాక్షేత్రం నందు కనుక మనము రామాయణ సహితంగా శివపంచాయతన హోమాలలో కనుక ఏదైనా సరే కార్యక్రమం జరిపించినట్టయితే విశేషమైనటువంటి స్వామివారి యొక్క ఫలితం కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. అందుకని ఈ సంవత్సరము ఆషాఢబహుళ తదియ అనగా 24 జూలై 2024 బుధవారం నుండి ఆషాఢబహుళ అష్టమి అనగా 28 జూలై 2024 వరకు కూడా 5 రోజుల చొప్పున విశేషంగా స్వామివారి యొక్క సన్నిధిలో అనేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడానికి సంకల్పించలేనిది. వీటిలో భాగంగా 24వ తారీఖున బుధవారము సంకష్టాల చతుర్థి సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, సర్వతోభద్రమండల దేవతాపూర్వక మండపారాధన, ఇష్టదేవత ఆరాధనలు, అలాగే స్వామివారికి సంకష్టహార గణపతి సందర్భంగా ఆ రోజున లక్ష్మీ గణపతి హోమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే విశేషంగా నక్షత్ర హవనం కూడా చేయడం జరుగుతుంది. గురువారం అనగా 25వ తారీఖున లక్ష్మీశ్వర హోమము చేయడం జరుగుతుంది. అలా 28వ తారీఖు శుక్రవారం సందర్భంగా లక్ష్మీ హవనము, అలాగే చండీ హవనము, 29 శనివారం సందర్భంగా అఘోర పాశుపత రుద్రహవనము, అలాగే 28వ తారీఖున ఆదివారం సందర్భంగా ఆరోగ్యప్రద శ్రీ సూర్యనారాయణ హవనం కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా సకల ఐశ్వర్యములు అలాగే ఆరోగ్యము సిద్ధి కలగాలని కోరుకుంటూ వారి జన్మ నక్షత్రములు 27 నక్షత్రములు కూడా ఈ 4 రోజుల్లో కూడా హోమం చేయడం జరుగుతుంది. ఇది సాక్షాత్తు అరుణగిరి యందు చేయడం వలన విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుందనడంలో ఎటువంటి సందేహము లేదు. కావున భక్తులు ఎవరైతే ఈ యజ్ఞ కార్యక్రమాలలో పాల్గొనదలుచుకున్నారో వారు తమ గోత్రనామాలను ముందుగానే తెలియజేసి ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమం వివరం అంతా కూడా నేను ఆఖరిలో పాంప్లెట్ రూపంలో తీసి పెట్టడం జరుగుతుంది. కావున భక్తులు ఏదైనా ఈ యొక్క విషయాల్లో కనుక సందేహం ఉన్నట్టయితే నేరుగా నా నంబర్కు ఫోన్ చేసి ఈ యొక్క విషయాల తమ గోత్రనామాలను ముందుగా నాకు తెలియజేసి ముందుగానే తమ పేరును రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎవరైనా సరే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చును. అలాగే మన యూట్యూబ్ ఛానల్ అయినటువంటి శివదుర్గా ఛానల్ యందు ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ప్రతిరోజు కూడా లైవ్లో పెట్టడం జరుగుతుంది. తద్వారా అక్కడికి చేరుకోలేని భక్తులు ఈ కార్యక్రమాన్ని చూసి కూడా ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చును. కావున ఇందులో ఏదైనా సరే సందేహాలు ఉంటే నేరుగా నా నంబర్కి ఫోన్ చేసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోగలరు. మీ కృష్ణానంద శర్మ. సర్వం శుభమస్తు.